హలో మామ, నమస్తే. నేను మా ఫ్రెండ్స్ అయితే మా ఊళ్ళోకే వల పట్టుకొని చేపలు పట్టడానికి అయితే వచ్చాము ముగ్గురము. ఇంకా అలాగే వాళ్ళైతే లోపల వేస్తున్నాము, గేలంతో చేపలు పట్టడానికి అయితే వెళ్తాము, బయలుదేరాము. మాకు ఆల్రెడీ చేపలు దొరుకుతాయి, చూపిస్తాను చూడండి. మామా మేమైతే గేలాలకు వచ్చాము, వల కూడా తెచ్చాము, వల వేసాము. ఎంతో టైం పాస్ గురించి ఏం చేద్దాం అనేసి గేలాలను పట్టుకొని వేరే బంటల దగ్గరికి అయితే వచ్చున్నాము. నేను వెళ్ళి ఏమైనా చేపలు పడితే మళ్ళీ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వచ్చి సిద్ధు హాయ్ చెప్పురా. చేపలు చూపించరా, పొల్లో పడిన చేపలు. ఒక్క నిమిషం చూడండి మామ. పీతలు డెక్కలు వదిలేస్తున్నారు కదా మన నుంచి. చూడు మామ, పీతలు దొరికాయి, అండ్ జల్ల ఒకటి, గొరక ఒకటి, కెన్నంగి ఒకటి. అరే వీడియోకి లైక్ వేసుకోండి. గేలంతో చేపలు పట్టడానికి వెళ్ళాను కదా మామ, నాకేమని ఒక్కడ కూడా లాగలేదు. అందు గురించి మళ్ళీ మేము వల వేసిన ప్లేస్కి అయితే వస్తాము. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక వల వేసి ఉన్నాము, అండ్ ఇటు సైడ్ అటు సైడ్ 2 వలలు అయితే వేసి ఉన్నాము. ఇక క్లైమేట్ కూడా మబ్బు వేస్తుంది కదా అని చెప్పేసి మాకు దొరికిన చేపలు అంటే పీతలు ఉన్నాయి కదా, అవైతే కాల్చడానికి అయితే రెడీ చేస్తాము. ఇంకొక చేప, ఒక జల్ల, ఒక పీత అయితే వదిలేసాము. మిగతావన్నీ అయితే కాల్చడానికి అయితే రెడీ చేస్తాము. మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాడు, మంట పెట్టేస్తాడు సాల లోపల అయితే మంట పెట్టేస్తాడు పీతలు కాల్చడానికి. మామ, మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకుంటే మాత్రం కామెంట్ చేయండి మామ, గొప్ప సరదా అనిపిస్తుంది. వీడైతే పీతలు అగ్గుమంటలో వేసాడు, శుభ్రంగా కాలుస్తామని చెప్పేసి. ఏదైనా కాల్చుకొని తిన్నా లేదా ఏదైనా పకోడీ ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది. మరి మాకు అది దగ్గరలో ఏమీ లేవు కాబట్టి మేము చాలా దూరం వచ్చాము. ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది చిన్నగా, అందు గురించే కాల్చడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. మీరు ఎప్పుడైనా కాల్చారా? ఇలా ఎప్పుడైనా క్యాంప్ ఫైర్ కాల్చుకోవడం ఏదైనా చేస్తే కామెంట్ చేయండి మామ. అందులో మా మామ కొడుకు చూడండి, అందులో పెద్ద పీత ఆడికే కావాలంట, అందు గురించే గోయికాడు నక్కలా కాసన్నాడు. సరే బాబు, పెద్దది నువ్వే తీసుకోరా, మాకు చిన్నది ఇచ్చారా అని చెప్తే అప్పుడు రియలైజ్ అయ్యాడు, లేదా తీసుకుంటేస్తాం అనేసి అక్కడి నుంచి అయితే కదలట్లేదు. ఎంతో పాటు చలి కూడా వేస్తుంది, కొద్దిగా ప్లేస్ ఇరన్నా కూడా ఇవ్వట్లేదాడు. అయితే నేనైతే చిన్న రొయ్య అయితే కాల్చాను. ఇది ఒక గాజు రొయ్య, అంటే టైగర్ రొయ్య అంటారు కదా, అటువంటిది. అది చాలా చిన్నది అయితే దొరికింది. నాకు పీతల కంటే రొయ్యలు కాల్చుకొని తింటే చాలా సరదా. అందులో చూడండి, మా ఫ్రెండ్ గారు ఒక ముక్క కావాలనేసి ఎలాగ ప్రసాదం చేయి చాపినట్టు ఎలా చాపుతున్నాడు. అండ్ పీతలు కాల్చడం అయితే అయిపోయింది. ఇటు చూడండి ఎలా తింటున్నాడు. వీడు తిండి చూస్తుంటే నాకైతే వాంతి వచ్చేలా ఉన్నది, అంత చండాలంగా తింటాడు వీడి పీత. వీడు కొద్దిగా పర్వాలేదు, మెతక పీతలు తినడం కొత్త, లేదంటే వీడు ఏది చేసినా అఫీషియల్గా చేస్తాడు కాబట్టి అఫీషియల్గా తింటున్నాడు పీత కూడాను. నాకైతే ఒక ముసలి పీత ఇచ్చారు. ముసలిది ఎందుకన్నా అంతే, చూడండి మడతలు అయిపోయాయి. వాళ్ళ పీతలు నీట్గా కాల్చుకున్నారు, నా పీత అయితే మాడిచేసి ఉన్నారు. సరేలే, ఏముంది. చూడండి మామ, పీత కొద్దిగా కాళ్ళుండే బాగుండు, సరిగ్గా ఉడకలేదు కానీ బాగానే ఉంది. ఆవిడైతే వల తీసేస్తాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే వచ్చాము భోజనం, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళాము వల వదిలేసి. కానీ అక్కడ మేము అనుకుంది ఒకటి, అయింది ఒకటి. తొందరగా వస్తాం అనుకుంటే వర్షం పడడం వల్ల ఈ టైం అయింది. వలలు తీస్తాడికి చేపలు అయితే పడ్డాయి, కానీ ఈ టైం వరకు చేపలు అంటే చాలా కష్టము. రోజంతా ఎక్కడే ఉన్నట్టు అయిపోయింది మాకు. నాకు దొరికిన చేపలు అయితే ఏవి పడ్డాయో చూపిస్తాను. చేపలు అనకూడదు, పీతలు అనాలి, ఎందుకంటే నాకు చేప అయితే ఒకటే దొరికింది, పీతలే అన్ని దొరికాయి. అందులో ఈసారి పెద్ద పీతలు అయితే దొరికాయి. వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ పెద్ద పీతలు క్లారిటీగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ చేప ఉంది కదా, చేప కిందనైతే ఒక పీత ఉంది కదా, చూడండి ఎంత ఉందో. డెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అది కరిసిందంటే ఆ పని అంతేని. అలాగే ఈ వీడియోకి ఇంకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు